తిరుమల ఘాట్ ని జీప్ లో ఎక్కితే ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. ఈ జర్నీని అయితే అలిపిరి నుండి స్టార్ట్ చేసి జీప్ లో అయితే మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ నుండి తిరుమలకి 100 రూపీస్ అయితే చార్జ్ చేశారు. అలిపిరి చెక్ పోస్ట్ లో నువ్వెంత పెద్ద తోపైనా వాళ్ళ రూల్స్ కి అగైనెస్ట్ గా వెళ్తే నీ బెండ్ అయితే వాళ్ళు ఎత్తేస్తారు. చెకింగ్ తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. వీడియో మొత్తంలో ఈ అన్ననైతే గుర్తు పెట్టుకోండి. వీడియో అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాము. ఘాట్ రోడ్ లో డ్రైవ్ చేసేటప్పుడు నీ దగ్గర డ్రైవింగ్ స్కిల్స్ లేనప్పుడు నువ్వెంత పెద్ద స్పోర్ట్స్ కార్ లో వెళ్ళినా పెద్ద కాస్ట్లీ కార్ లో వెళ్ళినా అంతా వేస్ట్ అని ఎన్ అయితే ప్రూవ్ చేశాడు. అన్న డ్రైవింగ్ ఎలాగుందంటే నేషనల్ హైవే మీద వెహికల్ తోలుతున్నట్లు వచ్చిన ప్రతి వెహికల్ ని చేస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ తిరుమల ఘాట్ లో ట్రాఫిక్ కూడా మామూలుగా లేదు అసలు. నేషనల్ హైవే మీద ట్రాఫిక్ ఎలాగుంటుందో ఘాట్ లో కూడా ట్రాఫిక్ అలాగే ఉంది. ఆ అన్న డ్రైవింగ్ కి ఎప్పుడెప్పుడు తిరుమల వస్తుందా దిగేద్దామా అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఈ ఘాట్ రోడ్ లో నడిపే ఆర్టీసీ బస్సులే అనుకుంటే ఆ బస్సుని కూడా ఓవర్టేక్ చేసేసాడు మామ ఈ అన్న నీకో దండం అన్న. డ్రైవింగ్ యాటిట్యూడ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఈ జీప్ జర్నీని ఎంజాయ్ చేస్తూ తిరుమల ఘాట్ లో మనమైతే ఫైనల్ గా తిరుమల అయితే చేరిపోయాం. అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్ టైం అయితే గుర్తుండిపోతుంది మామ. మీకు ఈ జర్నీ ఎలా అనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే ఒక్కసారి కామెంట్ చేయండి.